గత కొంతకాలంగా బంగ్లాదేశ్లో అల్లర్లకి గల కారణాలు కేవలం మతపరమైన వివాదమేనా అనే అంశం మీద క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. భారత్కి బంగ్లాదేశ్కి ఉన్న మంచి అవినాభావ సంబంధాలతోనే అక్కడి నుంచి హసీనా అనే ప్రధానమంత్రి పారిపోయి భారత్కు వచ్చి తలదాచుకుంది. అందుకు బీజేపీ హస్తం బాగా ఉండబట్టి ఈ రకమైన వాతావరణం చోటు చేసుకుంది అన్నట్టుగా కూడా ప్రస్తుతం వార్తల్లో అయితే చర్చలు నడుస్తున్నాయి కదా. దీనికి సమాధానం చెప్పాలంటే మీరేం చెప్తారు? మా ప్రధానమంత్రి ప్రీతిపావన్ గౌరవనీయులు మోడీ గారు వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటిలో కూడా స్నేహస్తం ఇస్తున్నారు. దాంట్లో భాగంగానే బంగ్లాదేశ్ కూడా స్నేహస్తం ఇచ్చారు. ఆ దేశానికి మన దేశానికి మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే మాజీ ప్రధాని షేక్ హసీనా గారు మన దేశంకి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఆవిడ మన దేశంకి వచ్చినప్పుడు అక్కడ అల్లలు జరిగినాయి. ఆవిడ ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ అల్లరి జరగడం, అక్కడ ఒక అశాంతి జరగడం, దాంట్లో ఆవిడని అరెస్ట్ చేయమని ఆదేశాలు రావడం, అక్కడ ఇక్కడ ఉండిపోయారు ఆవిడ. ఓకే. తర్వాత యూనిస్ గారు రావడం, ఇప్పుడు కొత్తగా ఏంటంటే అక్కడ ఉన్న అల్పసంఖ్యాకులు అంటే మనకి ఇక్కడ అల్పసంఖ్యాకులు అంటే మైనార్టీస్ వస్తాం. ఏ దేశంలో అయితే ఏ ప్రాంతంలో అయితే తక్కువ జనాభా ఉంటారో వాళ్ళని అల్పసంఖ్యాకులు అంటారు. అక్కడ హిందువులు తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ మీద కొద్దిగా అక్కడ ఉన్న మైనార్టీస్, అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. నా మాటలు ఏంటంటే నిజమైన ముస్లిం ఎవరికి హాని చేయడు. ఇవన్నీ ఏంటంటే రాజకీయ పరంగా జరిగే పరిమాణాలు తప్ప ముస్లిం అనే వ్యక్తి ఎవరిని ఏ హిందుని కూడా ఇబ్బంది పెట్టడు. మా సిద్ధాంతం కూడా అది కాదు. ఇప్పుడు హసీనా గారు మన దాడులు జరుగుతున్నాయి అంటారు. అక్కడ దాడులు ఎందుకు జరుగుతున్నాయి అంటే దాడులకి ప్రేరేపిస్తున్న వ్యక్తులు ఎవరు, ఆ వెనకాల ఉన్న శక్తులు ఎవరు, కారణాలు ఏంటి? అదేనండి ఇప్పుడు ఏం చెప్తున్నామంటే, ఇప్పుడు ఎలా ఉంటుంది, అక్కడ మా హిందూకి ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్న ముస్లింని ఇబ్బంది పెట్టాలి, భారతదేశ ఆర్థిక వ్యవస్థని దెబ్బతీయాలి, భారతదేశంలో ఉన్న ఐక్యతని దెబ్బతీయాలి, మోడీ గారిని ప్రభుత్వం పడేయాలి. ఇది బట్టి మీరు అర్థం చేసుకోవాలి దీన్ని ఎవరు క్రియేట్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది. ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెటే. ఎవరండి? ఎవరైనా అవ్వచ్చు. ఇప్పుడు మోడీ గారికి ఇష్టం లేని వాళ్ళు ప్రపంచ దేశం చాలా ఉన్నాయి అన్నమాట. మనతో చక్కగా ఉన్నా కూడా మనమే ముందుండాలి, భారతదేశం ఆర్థిక వ్యవస్థ డెవలప్ అవుతూ వెళ్ళిపోతుంది, ఆ వ్యవస్థను ఎలా దెబ్బతీయాలనే వాళ్ళు చాలామంది ఉంటారు. మనతో చక్కగా మాట్లాడతారు, చేసిన పనులు చేస్తూనే ఉంటారు. దాంట్లో భాగంగా రాజకీయ పరంగా ఇక్కడ ఉన్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్ చేసి పెట్టి ఇక్కడ ఉన్న కులాలని భారతదేశం వాళ్ళే వచ్చి పాలించాలి, వాళ్ళ అధికారాన్ని నడవాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అవన్నీ ఇప్పుడు జరిగే ఛాన్సే అయితే లేదు. ఎలాంటి దాన్నైనా సరే ఎవరికి ఇబ్బంది లేకుండా మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నంత కాలం ఇక్కడున్న ఇండియన్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ అన్యాయం జరగదు, ఎవరి మీద దాడులు కూడా జరగవు. అక్కడ జరుగుతుందని చూపించి ఇక్కడ చేయమని వాళ్ళు ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నారేమో కానీ ఇక్కడున్న హిందూస్ కానీ ముస్లింస్ లాంటి పనులు చేయరు. అది కేవలం రాజకీయం మాత్రమే. ఆ రాజకీయం త్వరలో సమాధానం వస్తుంది. షేక్ హసీనా మాజీ ప్రధాని ఉన్నప్పుడు ఇలాంటి గొడవలు ఎప్పుడు జరగలా, ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఉసి ఎవరైనా కలపచ్చు, పర్టికులర్ ఇతనే చేస్తానని చెప్పలేం కదా. ఇదంతా రాజకీయం. ప్రపంచ దేశాలన్నీ ఒక ఆధిపత్య ధోరణిలో వచ్చేస్తున్నాయి. ఆధిపత్యం సాధించడానికి ఇలాంటి కుట్రలు చేస్తుంటారు. ఆ కుట్రలను తిప్పికొట్టే సత్తా ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాత్రమే. ప్రస్తుతం అంటే నూతిలో కప్పల్లాగా చాలామంది కూడా తమ హద్దుల్ని అంటే ఒక కులానికో ఒక మతానికో పరిమితం చేసుకొని జాతీయ భావజాలాన్ని విస్మరించేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే భారతీయ జనతా పార్టీలో ఉన్న వ్యక్తులందరూ కూడా జాతీయ భావజాలాన్ని నింపుకొని దేశం కోసం ఎంతో కొంత సర్వీస్ అందించాలని చెప్పేసి పరితపిస్తూ ఉంటారు. అంటే ఈ చిన్న స్థాయి ఆలోచన పోయి కొంచెం ఉన్నతంగా కొంచెం బ్రాడ్గా ఆలోచించాలి. ఆ భావజాలం నింపుకోవాలంటే అసలు ఎక్కడ మొదలు పెట్టాలి, దీనికి మొదలు ఎక్కడ అంటే ఏం చెప్పుకొస్తారు? ఏ రాజకీయ నాయకుడైనా సరే తన ఉన్న ఇల్లుని ముందు చక్కదిద్దుకోవాలి, తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలి. ఇండియాలో కూడా అదే జరుగుతుంది. ముందు నువ్వు హిందూ, నేను ముస్లిం, నువ్వు క్రిస్టియన్, ఈ మాటలు పోవాలి. ఎప్పుడైతే ఇవన్నీ పోతాయో అప్పుడే దేశం బాగుపడుతుంది. అప్పుడు దాకా దేశం బాగుపడదు. ఇది ఎవరు చేస్తారంటే ఒక రాజకీయ వ్యక్తి ఇంకో రాజకీయంగా ఉన్న వాళ్ళని తొక్కాలి, లేకపోతే వాళ్ళు డెవలప్ అవ్వకూడదు, వాళ్ళు చేసే మంచి పనులు ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాయి, ఏదో ఒకటి చేసి ఈ విచ్ఛిన్నాన్ని
విచ్ఛిన్నం చేసి విడదీయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి పనులు చేస్తుంటారు. నేను ముస్లిం అని చెప్పాల్సిన అవసరం లేదు, నేను హిందూ అని చెప్పాల్సిన అవసరం లేదు, మనం అందరం ఇండియన్స్. ఈ భావం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఈ దేశం సురక్షితంగా ఉంటుంది. కొంతమంది రాజకీయ నాయకులు కూడా హిందూ ముస్లింని సపరేట్ చేయకుండా మనమందరం భారతీయులం, మనలో ఉన్నది రక్తం ఒకటే రక్తం, భారత రక్తం, భారత మాత అని అనుకున్నప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. అది హిందూ అవనివ్వండి, ముస్లిం అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, ముందు జాతీయ భావం అనేది ప్రతి ఒక్కరిలో రావాలి. అది చిన్నతనం నుంచి అలవాటు చేయాలి. అందుకని ఇప్పుడు స్కూళ్ళల్లో వందే మాత్రం 150 సంవత్సరాలు అయిపోయింది, అది ఫుల్ వందే మాత్రం పాడిస్తున్నాం, జనగణమన పాడిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతమైన పార్టీ, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతులు కనుక అలవాటు చేసుకుంటే కనుక తప్పకుండా వాడు నిజమైన జాతీయవాదిగా ఎదుగుతాడు. ఆ జాతీయవాద విధానంలో ఎటువంటి ఇలాంటి జరగడానికి ఛాన్స్ ఎక్కడ ఉండదు. పద్దాకా నువ్వు ముస్లిం అని నువ్వు ముస్లిం అని గుర్తు చేస్తున్నావు. ఆ పద్ధతి మానుకోవాలి ఎవరైనా సరే. నువ్వు హిందూ నేను కూడా మాట్లాడకూడదు. మనమందరం ఇండియన్స్ అనే జాతీయ భావం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మన ఇండియా కూడా డెవలప్ అవుతుంది. ఆ కులాలని మతాన్ని ఇక్కడ తీసుకురాకుండా ఉండి, అందుకని మోడీ గారు ఒకే కంట్రీ ఒకే చట్టం, అందరూ సమానమైన భావన భారతీయ జనతా పార్టీకి ఉందంటారా? ఉంది కాబట్టే కదా ఇప్పుడు అంటే మరి మోర్చాలు ఎందుకు ఏర్పాటు చేయడం? మోర్చాలు ఎందుకు ఏర్పాటు చేస్తామంటే ఒక ముస్లిం మహిళ ఒక పరా వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి అవకాశం ఉండదు మా సాంప్రదాయం ప్రకారం. ఒక ముస్లిం వ్యక్తి ఒక ముస్లిం దగ్గరకు వస్తే ఆ ముస్లిం యొక్క సాంప్రదాయం తెలుస్తుంది కాబట్టి. కదా పార్టీ మరి ఎక్కడ అడ్డుకట్టేయలేదు, ఎక్కడ అడ్డుకట్టే. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దానికి ఇది నాంది అనమాట. కాంగ్రెస్ ప్రభుత్వం అలా విడదీసేసింది, మరి కలుపుకొని వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇదే సిస్టమ్ వేరే పార్టీలో లేదుగా, అన్ని పార్టీల్లో ఉంది కదా. మరి ఉందంటే ఇప్పుడు దీనికి కూడా ఉంటుంది కదా. మరి ఇంకా తప్పే ఉంది ఇందులో. జాతీయ పార్టీ ఇప్పుడు పుట్టింది, ముందు ఎవరు పుట్టారు, ఏ పార్టీ వచ్చింది ఫస్ట్? ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఇదంతా. ఎవరైనా అంతే. అంటే ప్రతి పార్టీలో ఉన్న మంచితనం తీసుకొని ఒక మంచి పని చేస్తారు తప్ప సపరేట్గా మనం క్రియేట్ చేయండి. నాకైతే అక్కడ ఇబ్బంది లేదు. ఇప్పుడు మా ముస్లిం సోదరుల కోసం నేను ఫైట్ చేస్తున్నాను, వాళ్ళ కావాల్సిన హక్కుల్ని నేను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను ఒక ముస్లిం ఉన్నా కాబట్టి నాకు ముస్లిం దగ్గర అవుతారు, ఒక హిందూ దగ్గరికి అడగడం తప్పులేదు. కాకపోతే ఏంటంటే అలా ఉంటే బాగుంటుంది. బీజేపీ పార్టీల్లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో ముస్లింగ్ కూడా స్టార్ట్ అయింది, ఉంది. మరి అక్కడ జనాలు ముస్లిమ్స్కి దూరంగా ఉంటేనేమో దూరంగా ఉన్నారంటారు, దగ్గర తీసుకుంటేనేమో దగ్గర తీసుకున్నా ఎందుకు తీసుకున్నా అంటారు. ఇలా అయితే ఎలాగండి? అన్ని మాటలు మీరే మాట్లాడతారు. ఎందుకు తీసుకుంటుంది అంటారు, తీసుకుంటేనే ఎందుకు తీసుకుంటున్నాం అంటారు. అది మీకే చెల్లుతుంది, ఈ మీడియా వాళ్ళకి చెల్లుతుంది అనుకుంటున్నాను అన్నమాట. అంటే జాతీయ భావజాలం అందరిలో ఉండాలి, అందరూ సమానమే అని చెప్పేసి అంటూనే ఈ వర్గాల్ని క్రియేట్ చేయడం ఏంటి అనేది నా ప్రశ్న. దానికి ఆన్సర్ ఇప్పుడు మీరు చెప్పారనుకోండి. ఓవరాల్గా ఏం చెప్తారంటే అన్ని పార్టీల్లో ఈ వింగ్స్ అనేవి ఉంటాయి కదా. భారతీయ జనతా పార్టీలో ముస్లిం మైనారిటీ వింగ్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒక ముక్కలు ఏం చెప్పాలంటే మీరేం చెప్పాలి? మా రథసారథి శ్రీ పివిఎన్ మాధవ్ గారు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీలో ఉన్న అన్ని మోర్చాలకి ఏ మోర్చకు ఆపద వచ్చినా సరే ఆ మోర్చ నిలబడాలనేది ఆయన కాన్సెప్టు. మోర్చాలని ఏం లేదు, భారతీయ జనతా పార్టీ టోపీ పెట్టుకునే రావాలి, బురక వేసుకుని రావాలని చెప్పి అక్కడ మా చెప్పల. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దానికి తిప్పికొట్టడానికి మేము టోపీ పెట్టుకొని వస్తున్నాం. ఒక ముస్లిం కూడా బీజేపీ పార్టీలో ధైర్యంగా వెళ్తున్నాడని చెప్పి. ఇప్పుడు చూడండి, ముస్లిమ్స్ ఉన్న ఏరియాలో హిందూ వెళ్ళడానికి భయపడవచ్చు, కానీ హిందూస్ ఉన్న ఏరియా ముస్లిం హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు. అది ఉండకూడదు. నా ఉద్దేశం ఏంటంటే ఆ స్వేచ్ఛ ఉండాలి. ముస్లిమ్స్ హిందూ ప్లేస్కి వెళ్ళినా కూడా స్వేచ్ఛ ఉండాలి, హిందూ ప్లేస్ ముస్లిం వచ్చినా స్వేచ్ఛ ఉండాలి. ఆ స్వేచ్ఛ వచ్చినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. ఆల్రెడీ అయ్యప్ప స్వామి మొన్న చేశారు. నేను ధర్మవరం వెళ్ళాను. ధర్మం వెళ్ళినప్పుడు అక్కడ మేము టెంపుల్ని విజిట్ చేయడం జరిగింది. మా యాత్ర అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడ హిందూ సోదరులు అయ్యప్ప స్వామి మాల ఊరేగింపు చేస్తున్నారు. మా ముస్లిం సోదరు దగ్గరుండి వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు అందించి అందులో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. అక్కడ హిందూ ముస్లిం బాయ్ అనేది ఐక్యత కనబడుతుంది. అలా అందరూ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మీరు చేయాలి, మేము చేయాలి.